లక్షలాది మంది మహిళల్ని కోటీశ్వరులను చేసినాం, సంఘాలకు ఇచ్చినాం, చాలా సోలార్ ఉత్పత్తి చేసినాం అని చెప్పి. కానీ దుర్మార్గంగా ఆ పథకంలో కూడా 1000 కోట్ల రూపాయల పైగా స్కామ్కు తెరదీసిండ్రు. కొత్తగా పాపం చాలామంది యువకులు వీళ్ళని నమ్మి గ్రామీణ ప్రాంతాలలో ఇక్కడో అక్కడో అప్పులు చేసి బ్యాంకుల చుట్టూ తిరిగి వాళ్ళని బతిలాడుకొని తెలిసిన బంధువుల దగ్గర మిత్రుల దగ్గర అప్పులు చేసి ఈ పథకంలో మాకు అవకాశం వచ్చింది అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే ₹3.13 నిర్ణయించింది కదా. పెట్టుబడి బ్యాంక్ లోన్లు అన్నీ పోతే నెలకో 1 లక్ష 2 లక్షలు ఏదైనా మాకు మిగులుతాయి జీతాల మందమని చెప్పి పాపం వీళ్ళని నమ్మి ఆ పథకంలో చేరి ప్లాంట్లు నిర్మాణం చేస్తే దాదాపుగా 1200 మెగావాట్ల ప్లాంట్లను పూర్తి అయిపోయి సింక్రనైజ్ చేసి మీరు కనెక్షన్ తీసుకోండి అని చెప్పి మొర్రోమంటే 2-3 నెలలుగా సతాయిస్తున్నారు. దీంట్లో ప్రధానంగా 2 అధికారులు, రెడ్కోకు సంబంధించి ఒక అధికారి, ఎనర్జీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక అధికారి, ఇద్దరు పూర్తి స్థాయిలో దీంట్లో నిమగ్నమై 3 నెలలుగా వాళ్ళని సతాయించి చివరికి మీకు రేటు తక్కువ చేస్తాం, వాళ్ళని రకరకాల పద్ధతుల్లో భయపెట్టించి డబ్బులు వసూలు చేసే, డబ్బులు గుంజే ప్రయత్నాలు చేసిండ్రు. ముందు ఒక ప్లాంట్కి 10 లక్షలు అన్నారు, తర్వాత మెగావాట్కి 10 లక్షలు అన్నారు, ఆఖరికి మొత్తం మీరు ఎంత పెట్టుబడి పెట్టిరో పెట్టుబడి మీద 10% కావాలి, 20% కావాలి అని డిమాండ్ చేసి పాపం వాళ్ళు బ్యాంకు లోన్ మీద పడుతుంది. ఇప్పుడు 3 నెలల నుంచి వెళ్ళి కిస్తీ కడుతున్నారు. ఓ దిక్కు ప్లాంట్ పూర్తయింది, కనెక్షన్ ఇస్తే పవర్ జనరేట్ అవుతుంది, కానీ ఇవ్వకుండా సతాయించి నిన్న ఆకస్మికంగా ఆయన అధికారి మీది 2.80 పైసలు అవుతుంది, 2.90 పైసలకే ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ₹3.13 ప్రకటిస్తేనే వీళ్ళందరూ కూడా మాకు గిట్టుబాటు అవుతుంది, మేము చేతుల నుంచి పెట్టిన పెట్టుబడి కావచ్చు, తీసుకున్న బ్యాంక్ లోను కావచ్చు, ఆ వడ్డీ ఓను మాకు ఏదైనా ఇంత మిగులుతుంది, నెలకు 1,50,000 మిగులుతాయి అని చెప్పేసి అని పాపం వాళ్ళు పెడితే ముందుగానే కనుక డబ్బులు అడిగితే మిగతా అన్ని పథకాల్లో అడిగినట్టు ఫైనాన్స్కు పోతే 10% ఇస్తేనే రిలీజ్ చేస్తాం, 15% ఇస్తేనే రిలీజ్ చేస్తామని అడిగినట్టు, భూముల కొరకు పోతే ఫైల్ క్లియర్ చేయమని పోతే 30% ముందే అడిగినట్టు అడిగితే వీళ్ళు రారని చెప్పి పాపం అమాయకులైన వాళ్ళందరినీ కూడా దాంట్లోకి దించి ఇవాళ పాపం వాళ్ళను హింస పెట్టి మళ్ళీ ఒక్కొక్కరిని ₹1 కోటి పైన తీసుకురావాలి, 2 కోట్లు తీసుకురావాలని చెప్పి మెగావాట్ ₹1 కోటి ఇవ్వాలని చెప్పి దుర్మార్గమైన పద్ధతుల్లో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలు వాళ్ళ రక్తం తాగుతున్నారు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, బట్టి విక్రమార్క గారు, ఇందులో కొంతమంది పెద్ద మనుషుల పేర్లు వినబడుతున్నాయి, మీరు వెంటనే చర్యలు తీసుకొని సంబంధిత అధికారులా లేదా దీని వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారా, మీరే ఉన్నారా, దాన్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎందుకు చేస్తలేరు? నిన్న సడన్గా మీ ఉన్నతాధికారి వాళ్ళని భయపెట్టిస్తూ మీరు దడదగియాల్సి వస్తుందనే మాట ఎట్లా మాట్లాడుతున్నాడు? మీరు చెప్పిన స్కీములే కనుక వాళ్ళని పెట్టి ఆఫర్ చేసినప్పుడు
కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ₹3.13 నిర్ణయించి మీ డిస్కంలతో అగ్రిమెంట్స్ చేసుకోండి అని చెప్పినప్పుడు ఇవాళ అమాయకులైన వాళ్ళను అప్పుల పాలు చేసి ఏ రకంగా హింస పెడుతున్నారు. దీని మీద వెంటనే తగిన చర్యలు తీసుకోకపోతే తప్పకుండా ఇందులో ఆర్థిక మంత్రి, ఎనర్జీ మంత్రికి కూడా పాత్ర ఉందని భావించాల్సి వస్తుంది. ఇప్పటి వరకు అధికారుల లెవెల్నే జరుగుతుంది అది. దీని మీద చర్యలు జరగకపోతే తొందరలోనే అధికారుల పేర్లు కూడా బయట పెడతాం, అన్ని ఆధారాలు కూడా బయట పెడతాం. మంత్రికి కనుక అందులో సంబంధం లేకపోతే, ఒకవేళ ముఖ్యమంత్రి ఆఫీస్కే సంబంధం ఉన్నా వెంటనే వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఇవాళ వడ్ల కొనుగోలు పూర్తయింది అని చెప్పి ప్రకటించారు. ఇంత మించిన దుర్మార్గం ఇంకొకటి లేదు. ఇవాళ అనేక కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అక్కడ ఉన్నాయి. మేము తీసుకుపోయి చూపిస్తాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి, ఎవరు వస్తారో రండి. రైతులకు నీళ్ళు ఇవ్వలేదు, రైతు బంధు ఇవ్వలేదు, కరెంట్ చక్కగా ఇవ్వలేదు. అయినా నానా కష్టాలు పడి రైతు పంట పండిస్తే సిగ్గు ఎగ్గు లేకుండా 15 రోజుల క్రితమే ప్రకటించుకున్నారు, పత్రికలలో యాడ్ చేసుకున్నారు. 1,50,00,000 మంది దగ్గర కొన్నాం, 35 లక్షల మంది రైతులకు 35,000 కోట్లు ఇచ్చినాం, 1,50,00,000 టన్నులు కొన్నాం అని సిగ్గు అనిపించాలి కొంచెమన్నా. యాడ్ వేసుకున్న వాడికి, అందులో ఫోటో వేసుకున్న వాళ్ళకి ఇంత ద్రోహం. రైతుల మీద వడ్లు కూడా మొత్తం కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా. ఇంకా మళ్ళొక దుకాణం పెట్టబోతున్నారు. రైతు బంధు పేరు మీద ఇప్పటి వరకు వీళ్ళు రైతు భరోసా పేరు మీద ప్రభుత్వ ఖర్చుతో పెట్టిన మీటింగ్లకే ఎక్కువ ఖర్చు అయింది రైతులకు ఇచ్చిన దానికంటే. రైతు భరోసా పేరు మీద వీళ్ళు ఇచ్చిన నిధులతో పోలిస్తే ఎకరానికి ఓ మీటింగు, మళ్ళీ ఒక ఎకరానికి మళ్ళీ మీటింగు, పెడతామని ఓ మీటింగు, ఇస్తామని ఒక మీటింగు, దానికి అడ్వర్టైజ్మెంట్లు కోట్ల కొద్ది పెట్టి మీ బాకాలలో ప్రజల్ని జోకొడుతున్నాం అనుకుంటున్నారు, ప్రజల్ని నిద్రపుస్తున్నాం అనుకుంటున్నారు మీ అడ్వర్టైజ్మెంట్ల పేరు మీద మీకు బాకాలు ఉదయ వాళ్ళతోని. కానీ తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది, రైతులు తన్నే పరిస్థితి వస్తుంది మిమ్మల్ని. ఇక నిన్న ఆ పిసిసి అధ్యక్షుడు మాట్లాడతాడు, పాపం ఆయన చూస్తే జాలేస్తుంది. బీఆర్ఎస్ పోయింది మళ్ళీ రాదు, బీఆర్ఎస్ఏ రాకపోతే ఎందుకు భయపడుతున్నారు మరి కేటీఆర్ పర్యటనలు చూసి? కాసేపు కేటీఆర్ రోజుకో పర్యటన చేస్తుండు, రోజుకో పర్యటన చేయకుండా ఇటుక అడుగుతుంటాడు ఆయన. కేటీఆర్ ఉన్నదే మీ భర్త పడతానికి, మీ పని పడతానికి. బీఆర్ఎస్ వస్తుందో రాదో పక్కన పెట్టి కానీ మొట్టమొదటి నీ పదవి ఎన్ని రోజులు ఉంటుందో చూసుకోవాలి పిసిసి ప్రెసిడెంట్. ఎందుకంటే నీ ముఖ్యమంత్రి నీ మీద బ్రహ్మాండమైన ప్రచారం చేస్తున్నాడు. ఈయనంత పనికి మాలిన పిసిసి అధ్యక్షుడు ఒవ్వడు రాలే ఇప్పటి వరకు, మొత్తం దాన్ని గాంధీ భవన్ పోయి బీర్ భవన్ చేసిండు, ఆడ చూసిన ఖాళీ వట్టిలే కనబడుతున్నాయి ఈయన వచ్చిన కాంచి అని చెప్పి నీ ముఖ్యమంత్రి బాకాదారులే చెప్తున్నారు. నీ కేసులో వస్తుంది మొదలు. తప్పకుండా ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారు, అందులో సందేహం ఏం లేదు. అందుకనే కేటీఆర్ను రోజుకు ఒక్క చోట కాదు 3 చోట్ల పిలుస్తాను. నువ్వేమైనా ప్రెస్ మీట్లే తప్ప ఇంకో దానికి పోలేవు. నీ ముఖ్యమంత్రి ఏమో అధికారులు తీసుకొచ్చిన మందిని చూసి మందితో ఉపన్యాసం బూతులు మాట్లాడి రావాలి పోయి. ఇక బీఆర్ఎస్ బీజేపీ ఒకటా, బీజేపీ హైబ్రిడ్ కాంగ్రెస్ ఒకటా అనేది నిన్న తేలిపోయింది. మొన్న ప్రధానమంత్రి వచ్చి కనుగిట్టిపోయిండు, వచ్చేసేయి నాతో వెంటనే వాడిని వదిలిపెట్టి నేను మంచిగా చదువుకుంటా, రోజు పూల పండ్లు తెస్తా అని. ఇప్పుడు నిన్న వీళ్ళిద్దరు కలిసి డ్యూయట్ పాడుతున్నారు పోయి. ఏది మొన్న వారం రోజులు తిట్టుకున్న వాళ్ళు, ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్లో తిట్టుకున్న వాళ్ళు. నేను నిన్ను తిడతా, నువ్వు నన్ను తిట్టాలి. ఎందుకంటే జనం మన ఇద్దరిని మర్చిపోయి కేటీఆర్ వైపు చూస్తున్నారు, కేసీఆర్ వైపు చూస్తున్నారు. జనం మన ఇద్దరిని తిట్టుకున్నట్టు కొట్టుకున్నట్టు చేస్తే మనకే చూస్తారు అని చెప్పి మొన్నటిదాకా డ్రామాలు చేసి 2 రోజులు ముఖ్యమంత్రి అడగంగానే పేపర్లలో